మళ్ళీ రెండో రోజు కూడా అసోసియేట్ నేషన్ టీం నేపాల్ గజ్జలాడించారు ఇంగ్లాండ్ని. వీళ్ళు గెలిచారుగా 2 సార్లు T20 వరల్డ్ కప్, బట్ వీళ్ళకు కూడా 3 చెరువులు నీళ్లు తాగించారు. ఫెంటాస్టిక్ డిస్ప్లే. నేపాల్ గెలుచుంటే అసలు ఎంతో మంది హ్యాపీగా ఫీల్ ఉండేవారో. వాంఖేడే స్టేడియం మొత్తం అంతా నేపాల్ వాళ్ళతో నిండిపోయింది. వాళ్ళ ఫ్యాన్స్ అలా ఉన్నారు. దాని గురించి కాస్త డీటెయిల్గా మాట్లాడుకోవాలి. అలాగే ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ మ్యాచ్ పొద్దునైతే జరిగిందో దాంట్లో ఫైనల్గా 2024 తాలూకా బాకీ తీర్చుకున్నారు న్యూజిలాండ్. కంఫర్టబుల్గా గెలిచారు. ఫస్ట్ టైం ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ T20 కెరీర్లో 180 కంటే ఎక్కువ స్కోర్ చేసినా కూడా డిఫెండ్ చేసుకోలేకపోయారు. విల్ టాక్ అబౌట్ దట్. దాంతోపాటు ఈ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ICC వాళ్ళతోటి ఏదో బేరాలు ఆడుతున్నారంట. ఈ బేరాల గురించి మాట్లాడుకోవాలి. ఇది లాస్ట్లో కవర్ చేస్తా. దీని అమ్మాయి వెరీ ఇంట్రెస్టింగ్. అసలు మిస్ అవ్వకుండా మొత్తం వీడియో చూడండి, అదిరిపోద్ది. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ డే 2 ఆఫ్ ది ICC మెన్స్ T20 వరల్డ్ కప్ 2026 మరోసారి చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే క్రియేట్ చేసింది. 3 మ్యాచ్లు జరిగాయి. నేను ఆ 3వ మ్యాచ్ కవర్ చేయట్లేదు దీంట్లో, బికాజ్ నేను ఆ మ్యాచ్ పూర్తిగా చూడట్లేదు. 2 మ్యాచ్లు చూసేసి నాకు అలసిపోయాను. ఆ 2 మాత్రమే చేసి మనం ఫినిష్ చేసుకుందాం వెళ్ళబడి. ఫస్ట్ మ్యాచ్ దాంట్లో ఏంటంటే ఇట్ వాస్ బిట్వీన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ న్యూజిలాండ్. మ్యాచ్ ఏమో చెన్నైలో. ఎక్స్పెక్టేషన్ ఏంటి మనందరికీ కూడా, ఆఫ్ఘనిస్తాన్కి స్పిన్ ఎక్కువ వాళ్ళ బలం కాబట్టి వాళ్ళు చేపాక్లో డామినేట్ చేస్తారేమో అనుకున్నా, కానీ అలా జరగలేదు. వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఇస్ ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ బాగానే రన్ స్కోర్ చేశారు. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం రావేమో అనుకున్నాం, కానీ 182 దాకా వెళ్ళారు. ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాకపోతే న్యూజిలాండ్ 18th ఓవర్లో ఇంకో బాల్ మిగిలి ఉండగానే ఈ రన్ చేసి పూర్తి చేశారు. కంఫర్టబుల్గా ఈ మ్యాచ్ గెలిచారు. 2 ఓవర్లు ఉండగా మీరు T20 గేమ్లో మ్యాచ్ గెలిచారు అంటే ఇట్ ఇస్ అ వెరీ వెరీ కంఫర్టబుల్ మార్జిన్ ఆఫ్ విక్టరీ. ఏ మాట కాబట్టి న్యూజిలాండ్ అలా ఫినిష్ చేశారు. బై ది వే, వీడియో ఎక్కడ నచ్చితే కనుక లైక్ చేయండి. మీరు లైక్ కొడితే చాలు, ఒక బాల్ వస్తుంది మొబైల్ నుంచి. లైక్ కొడితే ఇది ల్యాప్టాప్లో గట్రా రాదనుకుంటే మొబైల్లో మాత్రమే. అండ్ అఫ్ కోర్స్ వీడియో ఆటోమేటిక్గా ఎక్కువ మందికి వెళ్ళిపోద్ది. సర్ప్రైజ్ వెళ్ళిపోద్ది. దాంతో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సమ్ టైల్స్కి, బికాస్ దాట్ విల్ గివ్ us లాట్ ఆఫ్ మోటివేషన్ అండ్ కాన్ఫిడెన్స్ ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి మీకోసం. సరే, డీటెయిల్స్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ ఆఫ్ఘనిస్తాన్ ఏం చేశారంటే 182 స్కోర్ చేశారా. ఇది ఎలా వచ్చింది? దానికి ముఖ్యమైన కారణం వాళ్ళ ఓపెనర్స్ కాదు, గుల్బదీన్ నయీబ్. తనని నంబర్ 4లో పంపించారు. అగ్రెసివ్గా ఆడాడు. హాఫ్ సెంచరీ స్కోర్ చేసిన తర్వాత అని సెలబ్రేట్ కూడా చేశాడు. అది చూసుంటే మీరు ఒక కమెంట్ పెట్టాలి, చూసా భయ్యా, చూసామా బ్రో, వాట్ ఎవర్ యూ వాంట్ టు, రైట్. మంచి 63 కొట్టాడు ఆఫ్ 35 బాల్స్. అండ్ తర్వాత సెదుకులాటల నుంచి ఒక రన్ బాల్ 29 టైపు. పెద్ద ఇంప్రెసివ్ అనిపించలేదు నాకు అది. మరి ఓడియా ఆడినట్టుగా ఆడాడుతాను. అండ్ లాస్ట్లో దార్వేష్ ఒక 20 కొట్టాడు. ఓవరాల్గా ఈ గుల్బదీన్ నయీబ్ పుణ్యమానే వాళ్ళు 182 వచ్చింది. బేసిక్గా చెప్పాల్సింది ఇదే. ఓకే. అండ్ తర్వాత వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే, న్యూజిలాండ్ బౌలింగ్ విషయానికి వస్తే అక్కడ అందరూ ఒక్కొక్క వికెట్, 1 వికెట్లే తీసుకున్న, ఒక 2 వికెట్ హాల్ ఫర్ లాకీ ఫర్గసన్. ఒకే ఓవర్ 2 వికెట్స్ తీసుకున్నాడు తను. దట్ వాస్ వెరీ వెరీ ఇంప్రెసివ్. సో తర్వాత ఎక్స్పెన్సివ్ తను 2 for 44 ఓవర్స్లో. అలా ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ అయిపోయింది. న్యూజిలాండ్ బ్యాటింగ్కి వస్తే వాళ్ళు ఎర్లీగా 2 వికెట్లు కోల్పోయారు. బికాజ్ ఒకే ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ డెలివరీస్లో ముజీబుర్ రెహమాన్ ఫస్ట్ ఫినాలని అవుట్ చేశాడు, రచిన్ రవీంద్రని అవుట్ చేశాడు. రచిన్ రవీంద్ర పట్టిందల్లా మసిబొగ్గే అవుతోంది ఇండియాకు వచ్చినప్పటి నుంచి కూడా. లాస్ట్ టైం వచ్చినప్పుడు అబ్బో రన్లు కొట్టాడు 2023 వరల్డ్ కప్ అప్పుడు. ఇప్పుడు రన్నే రావట్లేదు. ఎటు పోయినా అవుటే, ఎలా ఆడినా అవుటే. అదేందో స్పిన్నర్ వేసినా కూడా బాల్ అలా పడి స్వింగ్ అయ్యి అవుట్ అయిపోయాడు మనిషి. పుసుకుని అవుట్ అయిపోయాడు. ఫినాల్ని అవుట్ అయిపోయాడు. దాని తర్వాత వచ్చింది అయ్యా గేమ్ డిఫైనింగ్ పార్ట్నర్షిప్, గేమ్ చేంజింగ్ మూమెంట్. ఇదే మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం కదా, ప్రతి మ్యాచ్లో గేమ్ చేంజింగ్ మూమెంట్స్ ఉంటాయని. అది ఏంటో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. గ్లెన్ ఫిలిప్స్ అండ్ టిమ్ సైఫర్డ్ మధ్యన పార్ట్నర్షిప్ 74 of 46 మొత్తం కాంప్లెక్షన్ ఆఫ్ ద గేమ్ని చేంజ్ చేసింది. 2 వికెట్లు పడిన తర్వాత వీళ్ళిద్దరు కలిశారు. సైఫర్డ్ కూడా 65 స్కోర్ చేశాడు ఆఫ్ 42 బాల్స్. గ్రేట్ నాక్. గ్లెన్ ఫిలిప్స్ కూడా కౌంటర్ అటాకింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. వాళ్ళ స్పిన్నర్స్ని సెటిల్ అవ్వలేదు, వాళ్ళ మీడియం పేసర్ని సెటిల్ అవ్వలేదు. వీళ్ళిద్దరూ కలిసి ఎప్పుడైతే ఇలాంటి ఒక ఇన్నింగ్స్ ఆడారో ఆ రన్ చేసి ఈజీ అయిపోయింది. తర్వాత లాస్ట్కి మన డారెల్ మిచెల్ను కెప్టెన్ మిచ్ శాంట్నర్ మ్యాటర్ క్లోజ్ చేశారు. 18th ఓవర్లో ఒక బాల్ మిగిలిండగానే మ్యాచ్ మటాష్ మంగళగిరి చేశారు. దాంతో ఆ 2024లో ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ని ఓడించిన తర్వాత న్యూజిలాండ్ గ్రూప్ స్టేజ్లో బయటకు వెళ్ళిపోయారో రివర్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి ఒక డేంజర్ ఉంది. వాళ్ళు సౌత్ ఆఫ్రికాతో గెలవకపోతే వాళ్ళు గ్రూప్ స్టేజ్లో బయటకు వెళ్ళిపోవచ్చు. లాస్ట్ ఎడిషన్లో వీళ్ళు సెమీఫైనల్స్ దాకా వెళ్ళారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇప్పటిదాకా ఎప్పుడు కూడా T20 ఇంటర్నేషనల్స్లో ఆఫ్ఘనిస్తాన్ 180 కంటే ఎక్కువ స్కోర్ చేసి డిఫెండ్ చేసుకోకపోవడం జరగలే. 26 సార్లు 180 కంటే ఎక్కువ స్కోర్ చేస్తే 25 సార్లు డిఫెండ్ చేసుకున్నారు సక్సెస్ఫుల్గా. ఇదే ఫస్ట్ టైం వాళ్ళు డిఫెండ్ చేసుకోలేకపోవడం. విచ్ బెగ్స్ ది క్వశ్చన్, చెన్నైలో పిచ్ ఏమైనా కొంచెం తేడాగా ఉండింది. యూజువల్గా కంటే కూడా ఎక్కువ గ్రాస్ వదిలేరు దానిపైన. సో దాంతో ఏం జరిగింది, మొదటి 10 ఓవర్స్లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కొంచెం కష్టమైంది. బాల్ ఆగి రావడం, ఒక 2 pace నేచర్ కనిపించింది. 2 pace నేచర్ అంటే బాల్ ఆగేసి వస్తుంది అనమాట, పడి అదే పేస్లో రాదు. విచ్ మీన్స్ మీకు రాకపోతే టైమింగ్ చేయడం కష్టమవుతుంది, షార్ట్స్ ఆడడం కష్టమవుతుంది. దానివల్ల ఏం జరిగిందంటే
మొదటి 10 ఓవర్స్లో 72 పరుగులు స్కోర్ చేశారు. బట్ తర్వాత 10 ఓవర్స్లో 110 స్కోర్ చేశారు. సో బ్యాటింగ్ యాక్చువల్లీ బికేమ్ ఈజియర్. గ్రాడ్యువల్గా మ్యాచ్ ముందుకెళ్లే కొద్దీ న్యూజిలాండ్ దాని అడ్వాంటేజ్ తీసుకున్నారు. డే గేమ్ కాబట్టి డ్యూ అన్న ఫ్యాక్టర్ లేదు అండ్ వాళ్ళకి రన్ చేసి ఈజీగా పూర్తయిపోయింది. అది ఫస్ట్ మ్యాచ్ సంబంధించిన విషయాలు. రెండో మ్యాచ్ ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది. బికాజ్ ఇంగ్లాండ్ వీళ్ళు 2 టైమ్ ఛాంపియన్స్. 2010లో ఒకసారి, 2022లో ఒకసారి గెలిచారు. అండ్ నేపాల్తో మ్యాచ్ ఆడారు. అసోసియేట్ నేషన్ నేపాల్. వీళ్ళు క్వాలిఫై అయ్యారు. వీళ్ళు క్వాలిఫై అయినప్పుడు వీళ్ళ దేశంలో రచ్చ చేశారు. అసలు అంటే క్రికెట్ని ఎంత ప్రేమిస్తారో మీరు సోషల్ మీడియాలో ఫాలో అయినా కూడా అర్థమైపోతుంది. నేపాల్లో పిచ్చి. ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. నేపాల్లో వాళ్ళ లోకల్ టోర్నమెంట్ జరిగినా కూడా, డొమెస్టిక్ టోర్నమెంట్ జరిగినా కూడా, ఆర్ లీగ్ మ్యాచ్ జరిగినా కూడా వేల సంఖ్యలో ప్రేక్షకులు వచ్చి మ్యాచ్ చూస్తారట. అండ్ ఏ ప్లేయర్ అయితే బాగా పర్ఫామ్ చేస్తాడో ఆ ప్లేయర్కి వాళ్ళు ఎలా తెలుసా వాళ్ళ అప్రిసియేషన్ చూపిస్తారు, మ్యాచ్ అయిపోయాకో లేకపోతే వికెట్స్ తీసుకున్నాకో రన్స్ కొట్టిన తర్వాత వాళ్ళ జేబులో ఉన్న డబ్బులు తీసుకెళ్ళి ఆ ప్లేయర్ జేబులో పెట్టేస్తారట. అది వాళ్ళు అప్రిసియేషన్ చూపించే పద్ధతి. ఇంత ప్రేమిస్తారు. అండ్ వాకెడే స్టేడియం చూస్తే మీకు మొత్తం నేపాలీ వాళ్లే కనిపించారు. ఎందుకు అంటే ఐసీసీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఈ T20 వరల్డ్ కప్కి సంబంధించిన టికెట్స్ ఎప్పుడైతే అమ్మకానికి పెట్టారో, ఇండియా అందరికంటే ఎక్కువ టికెట్స్ కొన్నారు ఆబ్వియస్లీ ఇండియాలో ఫ్యాన్స్. బట్ సెకండ్ మోస్ట్ నెంబర్ ఆఫ్ టికెట్స్ కొనింది నేపాల్ వాళ్లే. అందుకని వాళ్ళ మ్యాచ్లన్నీ కూడా ముంబైలోనే ఉన్నాయి. వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు నేపాల్ నుంచి ఇండియాకి, ముంబైకి వచ్చేసారు. అండ్ హోటల్ గట్రా బుక్ చేసుకొని వాళ్ళందరూ కూడా ఒక దగ్గరే కూర్చొని గోల చేశారు. ఆ గోల ఆల్మోస్ట్ గెలుపుగా మారిపోయింది. మారుంటే అసలు అప్సెట్ ఆఫ్ ది టోర్నమెంట్గా అయ్యుండేది. సమరీ ఏంటి? ఫస్ట్ ఇంగ్లాండ్ ఆడుతూ 184 స్కోర్ చేశారు. అండ్ తర్వాత నేపాల్ 180 మాత్రమే చేయగలిగారు. 4 పరుగులు తక్కువ స్కోర్ చేసి మ్యాచ్ ఓడిపోయారు. హృదయాలు గెలిచారు అంటుంటారు కదా, చాలా క్లీషే అయినా కూడా నిజంగానే వాళ్ళందరి హృదయాలు గెలుచుకున్నా కానీ మ్యాచ్ గెలవలేకపోయారు. బట్ ఫినామినల్ పర్ఫార్మెన్స్. డీటెయిల్స్లోకి వెళ్దాం. అక్కడే అసలైన మ్యాటర్ ఉందన్నమాట. సో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ ఇంగ్లాండ్ 184 స్కోర్ చేశారు. దానికి ప్రధాన కారణం ఎవరు అంటే జేకబ్ బెథెల్. ఇప్పుడు రియలీ గుడ్ నాక్. తను 55 స్కోర్ చేశారు 35 బాల్స్లో. బట్ తనకు మించి వాళ్ళ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేయడం. అండ్ దాంతో పాటు లాస్ట్లో వచ్చిన విల్ జాక్స్, నంబర్ 7లో వచ్చిన విల్ జాక్స్ ఎన్ని బాల్స్లో కొట్టడము 39, 18 బాల్స్లో 39 స్కోర్ చేశాడు. బట్ లాస్ట్ ఓవర్లో 21 రన్స్ స్కోర్ చేశాడు. నౌ ఇండియా గేమ్లో ఏం జరిగింది? ఇండియా USA లాస్ట్ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ 21 రన్స్ స్కోర్ చేస్తే ఇండియా 29 రన్స్ తేడాతో గెలిచారు. చాలా మ్యాటర్ అయింది ఆ లాస్ట్ 21 రన్స్. ఈ మ్యాచ్లో కూడా విల్ జాక్ స్కోర్ చేసిన 21 రన్స్ ఇన్ ద లాస్ట్ ఓవర్ అదే డిఫరెన్స్గా మారింది. బికాస్ నేపాల్ 4 పరుగులతో ఓడిపోయారు. నౌ విల్ జాక్స్ ఫినామినల్. సాధారణంగా నంబర్ 3, నంబర్ 4లో ఆడుతుంటాడు. అలాంటి నంబర్ 7లో ఆడుతున్నాడు. కానీ హీ డిడ్ హిస్ జాబ్ పర్ఫెక్ట్గా. స్లాట్ ఇన్ పొజిషన్లో మ్యాచ్ని తన టీం సైడ్ మార్చేశాడు. నేపాలీ బౌలింగ్ అంటారా, వాళ్ళ లెగ్ స్పిన్నర్ సందీప్ లామిచానే ఎక్స్ట్రాడినరీగా బౌలింగ్ చేశాడు. ఎంత బాగా కంట్రోల్ ఉందో, ఎన్ని రెవ్స్ పెడుతున్నాడో బాల్ పైన. అది డ్రిఫ్ట్ అయ్యి, పిచ్ అయ్యి, గ్రిప్ అయ్యి, టర్న్ అయ్యి ఇబ్బంది పెట్టింది బ్యాటర్స్ మొత్తాన్ని కూడా. ఇది వాళ్ళ బౌలింగ్ విషయం. నౌ నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు నేపాల్స్ బ్యాటింగ్. వాళ్ళ ఓపెనర్స్ అంత గొప్ప స్టార్ట్ ఇవ్వకపోయినా కూడా ఐరీ అండ్ వాళ్ళ క్యాప్టెన్ రోహిత్ వీళ్ళిద్దరూ కలిసి ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్నర్షిప్ చేశారు. దాంతో నేపాల్ తిరిగి గేమ్లోకి వెనక్కి వచ్చారు. రోహిత్ ఏమో 39 రన్స్ స్కోర్ చేశాడు. ఐరీ ఏమో 44 రన్స్ స్కోర్ చేశాడు. వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ దే పుట్ ఇన్ ద గేమ్. బట్ ఇద్దరు కూడా బ్యాక్ టు బ్యాక్ ఓవర్స్లో అవుట్ అయిపోయారు. అవుట్ అయిపోయిన తర్వాత అయిపోయింది మ్యాచ్ అనుకుంటే అక్కడ వచ్చాడయ్యా లోకేష్ బామ్. ఈ లోకేష్ ఎంత కొట్టాడు తెలుసా? 20 బాల్స్లో 39, 4 4s 2 6s. జోఫ్రా ఆర్చర్ని హీ టుక్ హిమ్ డౌన్. బ్రిలియంట్ కౌంటర్ అటాక్. నేను 16 ఓవర్ల దాకా కామెంటరీ చేశా. 17-20 కామెంటరీ చేయలే. మ్యాచ్ అయిపోయిందిలే, వికెట్లు పడిపోయాయి, వాళ్ళ దగ్గర హిట్టర్సే ఉన్నారు అనుకున్నాను. కానీ ఈ లోకేష్ వచ్చి ఇచ్చుకున్నాడు. దానికంటే ముందర ఐరీ అండ్ వాళ్ళ క్యాప్టెన్ రోహిత్ ఎవరైతే ఉన్నారో ఒక ఓవర్లో ఆదిల్ రషీద్ని కొట్టారు 19 రన్స్. యూజువల్లీ ఆదిల్ రషీద్ రన్స్ ఎక్కువ ఇవ్వడు. అలాంటిది స్విచ్ హిట్లో 6 కొట్టాడు. ఐరీ అయితే నా మత్తి పోయింది. బ్రిలియంట్గా ఫైట్ చేశారు. బట్ లాస్ట్ ఓవర్లో 10 రన్స్ మాత్రమే కావాలన్నప్పుడు శామ్ కరన్ వచ్చి ఆ యార్కర్స్ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి మ్యాచ్ని ఇంగ్లాండ్ వైపు మలిచేశాడు అనమాట. సో ఈ మ్యాచ్ బిట్వీన్ ఇంగ్లాండ్ అండ్ నేపాల్, దీంట్లో కొన్ని హైలైట్ పాయింట్స్ ఏంటో మాట్లాడుకుందాం. ఇక్కడ బెస్ట్ పర్ఫార్మర్ ఆబ్వియస్లీ జేకబ్ బెథెల్. తను ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. బట్ తనకంటే ఎక్కువ కూడా గేమ్ చేంజింగ్ పర్ఫార్మెన్స్ వచ్చింది ఎవరి నుంచి? యూ గెస్ట్ ఇట్ రైట్, విల్ జాక్స్ నుంచి. బికాస్ లాస్ట్ ఓవర్లో 21 వికెట్ కూడా ఒకటి తీసుకున్నాడు. అండ్ అదే గేమ్ స్వరూపాన్ని పూర్తిగా టిల్ట్ చేసేసింది, మార్చేసింది ఇన్ ఫేవర్ ఆఫ్ ఇంగ్లాండ్. నౌ అయితే ఇక్కడ నేపాల్ వాళ్ళు 180 కొట్టారా? 180 కొట్టినా కూడా ఎవరు 50 కూడా స్కోర్ చేయలేదు. ఇండివిజువల్గా ఎవరు 50 స్కోర్ చేయలేదు. కానీ 180 దాకా వెళ్ళారు. గ్రేట్ అచీవ్మెంట్. అగైన్ ఫ్యాన్స్ అందరూ ఎంత ఇన్వాల్వ్ అయిపోయారంటే మీరు చూసుంటే యూ వాంటెడ్ నేపాల్ టు విన్. ఇంగ్లాండ్ మీద కక్షతో కాదు, నేపాల్ మీద ప్రేమతో. అండ్ ఎప్పుడైతే నెదర్లాండ్స్ ఇంత బాగా ఆడారో, ఎప్పుడైతే USA ఇంత బాగా ఆడారో, ఎప్పుడైతే ఈ నేపాల్ ఈ 2 రోజులు ఇంత బాగా ఆడారో, దిల్ గార్డెన్ హోగ్యా. మనం
T20 వరల్డ్ కప్ ఆడుతూ 20 టీమ్స్ చేసినప్పుడు మ్యాచ్లు కొన్ని ఇంట్రెస్టింగ్గా సాగవేమో అనుకున్నప్పుడు ఇలాంటి మ్యాచ్లు చూసినప్పుడు మా వరల్డ్ ఛాంపియన్స్ని అంటే T20 వరల్డ్ కప్ గెలిచిన టీమ్స్ని ఇంత ఇబ్బంది పెట్టినప్పుడు అసోసియేట్ నేషన్స్ ఎంత హ్యాపీగా ఉండాలి. క్రికెట్ని ప్రేమిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు. బట్ ఐ హోప్ నేపాల్ డస్ రియలీ వెల్. వాళ్ళ క్యాప్టెన్ నాడు మ్యాచ్ అయిపోయిన తర్వాత మమ్మల్ని ఎవరు ఇప్పటి నుంచి లైట్ తీసుకోకూడదు అని. ఫేర్ ఇనఫ్ బాస్, మిమ్మల్ని ఎవరు లైట్ తీసుకోరు. అలా ఈ మ్యాచ్ అయితే పూర్తయిపోయింది. మన బేసిక్ పాయింట్స్ కూడా కవర్ అయిపోయి ఇప్పుడు మాట్లాడుకుందాం అమ్మా అసలు విషయం. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీ వాళ్ళతోటి ఓ డిస్కషన్ పెట్టుకున్నారు. ఐసీసీ వాళ్ళు ఒక బ్యాక్ డోర్ ఛానల్లో మంతనాలు జరిపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ బాయ్కాట్ గట్రా వద్దు, ఆడండి, ఏంటి ఈ మనకి మీకేం కావాలి మాకేం కావాలి మాట్లాడుకుందని వెళ్ళారంట. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ వాళ్ళ మెయిన్ పర్సన్ కూడా వచ్చున్నాడు అక్కడికి, మునీరా అతను అనుకుంటా. వాళ్ళు వెల్కమ్ చేశారు, రచ్చంతా చేశారు. ఇదంతా ఒక పక్కన పెట్టేస్తే దీస్ ఆర్ లేటెస్ట్ రిపోర్ట్స్ అనమాట. ఇది రేపు పొద్దున ఎవరన్నా సడన్గా పీసీబీ నుంచి వచ్చి మేము అనలేదు అంటే అవడం చేయలేడు. కానీ యాజ్ ఆఫ్ నౌ ఉన్న రిపోర్ట్స్ పీసీబీ ఐసీసీ ముందర కొన్ని రిక్వెస్ట్లు పెట్టారంట. రిక్వెస్ట్ కూడా కాదు, డిమాండ్లు పెట్టారంట. డిమాండ్లు 3. ఒకటి, ఈ వరల్డ్ కప్ నుంచి వచ్చే రెవెన్యూలో మా షేరు, పాకిస్తాన్ షేర్ పెంచండి అన్నారంట. అరే షేరు పెంచడానికి మీరు యాడ్ చేస్తుంది ఏంటి అని కూడా చూడాలిగా. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి ఎక్కువ మంది చూస్తారంటే పాకిస్తాన్ ఏదో బాగా ఆడుతున్నారని కాదు, ఇండియాలో మ్యాక్సిమం వ్యూవర్స్ ఉన్నారు కాబట్టి. ఫ్యాక్ట్ అది. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు చూస్తారు జనాలు, మ్యాచ్లు బాగుంటే చూస్తారు. వన్ సైడెడ్ అయిపోయింది కాంటెస్ట్ అంతా. రేపు పొద్దున చచ్చి మీరు ఆడి గెలిచినా కూడా మీ వల్ల కాదు జరిగింది. అర్థం చేసుకోవాల్సిన విషయం, లెవరేజ్ పెద్దగా లేదు. బై ది వే బాయ్కాట్ చేస్తామని పాకిస్తాన్ అంటే వాళ్ళ మీద పడే ఫైనాన్షియల్ ఫైన్ ఏదైతే ఉందో వాళ్ళ తాతలు దగ్గర వాళ్ళు కట్టాలంటే అసలే డబ్బులు లేని కంట్రీ. రెవెన్యూ కావాలంటున్నారు పెద్ద షేర్. వీళ్ళ గవర్నమెంట్ అంతా కూడా ఎలా అంటే ప్రపంచ వ్యాప్తంగా వీళ్ళు ప్రతి దేశానికి వెళ్ళి బాబ్బా మా దేశానికి కాస్త డబ్బులు ఇవ్వండి అని వాళ్ళు నిజంగానే దే ఆర్ గ్లోరిఫైడ్ బెగ్గర్స్ అని వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఎన్నో సందర్భాల్లో చెప్పున్నాడు. అది చేశారు వాళ్ళు, బికాస్ వాళ్ళ ఆర్థిక పరిస్థితి గొప్పగా లేదు, వాళ్ళ బోర్డు పరిస్థితి అంత గొప్పగా లేదు, అది ఫ్యాక్ట్. అయితే వీళ్ళు ఇక్కడ వచ్చి ఇప్పుడు మాకు డబ్బులు ఎక్కువ కావాలి అంటున్నారండి. అంత సినిమా లేదు వాళ్ళకి. ఏ మాట కామాట ఐసీసీ ఒప్పుకుంటే మటుకు విల్ బి సర్ప్రైజ్. ఒప్పుకొని కూడా ఒప్పుకున్నట్టు ఒప్పుకోకుండా 1% 3% ఇచ్చేస్తే ఎవడేం చేయరు, దానికి ఖుషి అయిపోవచ్చు, అది జరగచ్చు. ఇది కాకుండా వాళ్ళు ఇండియా వచ్చి బైలాటరల్ సిరీస్ మాతో ఆడాలి అని కండిషన్ పెట్టారంట. దిక్కును చూడు చెప్పుకో అనాలి నాకైతే వాళ్ళ పీసీబీ చైర్మన్కి మోషిర్ నఖ్వీకి, దిక్కును చూడు చెప్పుకో అని. మీ గవర్నమెంట్ ఆడదని చెప్పారు, మా గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తారు. అరే పాకిస్తాన్లో ఉన్న మనుషులతో ప్రాబ్లం కాదు, పాకిస్తాన్ని నడుపుతున్న మనుషులతో ప్రాబ్లం. వాళ్ళ గవర్నమెంట్, వాళ్ళ ఆర్మీ అక్కడ కాస్త మూర్ఖులు ఉన్నారు, వాళ్ళతోటే ప్రాబ్లం. అక్కడ మనుషులు చాలా చాలా మంచి వాళ్ళని ఎంతోమంది చెప్పారు. సేమ్ ఇండియాలో ఉన్నట్టుగానే వాళ్ళు అంతే బాగా అంతే ప్రేమగా ఆప్యాయంగా ఉంటారని, ఇండియన్స్ అక్కడికి వెళ్ళినప్పుడు చాలా బాగా చూసుకుంటారని, మన టీం అక్కడికి వెళ్ళినప్పుడు చాలా బాగా చూసుకున్నారని ఎంతోమంది చెప్పున్నారు. కానీ వాళ్ళ కంట్రీ నడిపించే వాళ్ళు ఉన్నారే, ఆ మూర్ఖులతోటే వచ్చిన ఇబ్బంది అంతా కూడా ఇలాంటి మాటలు అంటుంటారు. మూడోది, ఇది దీని అమ్మ వెరీ ఇంట్రెస్టింగ్. బాయ్కాట్ చేయకుండా మ్యాచ్ ఆడతాం ఎప్పుడు తెలుసా? ఒకవేళ కనుక ఇండియన్ ప్లేయర్స్ మా ప్లేయర్స్కి హ్యాండ్ షేక్ ఇస్తారు అని కన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు మేము బాయ్కాట్ చేయకుండా మ్యాచ్ ఆడతామంట. మనిషి నాకు బుద్ధి జ్ఞానం సీము నెత్తురు రోషం పౌరుషం మనం అభిమానం ఉండాలయ్యా. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, గౌరవం, ఆత్మగౌరవం. ఆత్మగౌరవం కరెక్ట్ వాటి చెప్తున్నానా? మీరు చెప్పండి కరెక్ట్ వాడు ఏంటో. అభిమానం ఉండాలి కాస్త. ఏడపోయింది మీ అభిమానం? మేము మీతో షేక్ హ్యాండ్ చెయ్యము అంటే మీరు కూడా చెయ్యము అనుకొని పక్కకి వెళ్ళిపోవాలి. చెయ్యాలి, చేస్తేనే ఆడతాం, ఇది ఎక్కడ బేరాలు? సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి కదా, లేదు. అందుకే చెప్పేది అక్కడ మనుషులతో ప్రాబ్లం కాదు, పాకిస్తాన్ యాజ్ ఎ కంట్రీని హేట్ చేయడం కాదు, ఈ పాకిస్తాన్ రన్ చేస్తున్న వాళ్ళు వాళ్ళతోటే ప్రాబ్లం నాకు. ఎలా షేక్ హ్యాండ్ ఇస్తే ఆడతామంట? ఆడకండి, మానేయండి, మీరే నాశనం అయిపోతారు, పాతల్లోకి వెళ్ళిపోతారు. వేరే వేరే అనాలు ఉంది నాకు మాటలు, కానీ మన ఛానల్ పిల్లలు కూడా చూస్తారు కూడా అనట్లేదు నేను. వేసుకో బీపు ఎడిటర్ మింగేస్తున్నా ఇక్కడ నేను మొత్తం అంతా కూడా. హ్యాండ్ షేక్ కావాలంట, బైలాటరల్ సిరీస్ ఆడాలంట, డబ్బులు ఎక్కువ కావాలంట. అడుక్కోండి అయ్యా, ఇట్టనే అడుక్కోండి. మీరు ఏదో పెద్ద లెవరేజ్ ఉన్నట్టు వీళ్ళ దగ్గర. ఎట్టున్నారయ్యా వీళ్ళు, ఇట్లా తయారయ్యారు, మనం ఏం చేయలేము. సరే మీరు ఏమనుకుంటున్నారు ఈ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గురించి మీరు కమెంట్లో చెప్పొచ్చు. అలాగే ఆ మొదటి మ్యాచ్లో ఏది ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎవరి పర్ఫార్మెన్స్ బాగుందో అది కూడా కమెంట్ చేయొచ్చు మీరు. నేను ప్రివ్యూ ఆఫ్ ద నెక్స్ట్ డే, థర్డ్ డే గురించి మాట్లాడలేదు, పెద్దగా అంత ఇంట్రెస్టింగ్ మ్యాచ్లు లేవు. మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా జరిగితే దాని గురించి రివ్యూలో మాట్లాడుకుందాం. వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది. ఎడిటర్ మాబురు అంటున్నాడు ఏంది భయ్యా ఇంత మాట్లాడితే ఎట్ట నువ్వు అని. అది నేను నోటీస్ చేసుకున్నాను, అందుకని ఇక్కడ వీడియో ఆపేస్తున్నాను. లైక్ ది వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టంప్ డేస్. నెక్స్ట్ మళ్ళీ కలిసి అప్పటిదాకా సెలవు. అదియోస్ అమిగోస్.